మీ తీయబోయే సినిమాలు గాని, తీసే సినిమాలు గూడా స్క్రిప్టులు చెప్పేవారని విన్నా నేను. అంటే లైక్ 'దేవి' స్క్రిప్టు దేవి ఆయనకి స్క్రిప్ట్ చెప్పారా? ఒకసారి చెప్పానండి. ఆయన అప్పుడు ఖాళీగా 1 ఇయర్ ఉన్నారండి. హిట్లర్ సినిమాకి ముందు. ఓకే. అక్కడే నేను ఎక్కడో హోటల్‌లో కలిసాను ఆయన్ని. ఎక్కడో హోటల్‌లో ఎక్కడో కలిస్తే ఆయన ఏదో స్టార్ హోటలే. ఓకే. కలిసి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. ఫ్యామిలీ అందరూ తెలుసు కదా నాకు. హ్మ్. సో అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నేను బేసిక్‌గా నేను గబుక్కుని నేనే లెగిసెళ్ళా. అప్పుడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ రాలా. ఆయన వేరే ఎక్కడి నుంచో వచ్చినట్టున్నారు ఆయన. ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చోమ్మా కూర్చో. ఏం తింటావు? ఏం తింటావు? మాటల్లో ఏ అంటే నేను మామూలుగా అన్నయ్య ఏం చేస్తున్నారు? ఏంటి? అది ఇది అని అంటే ఏమో లేదమ్మా సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్నా నేను అది ఇది. ఓకే. ఆ కూర్చుని అది చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? అది పాము గాల్లోకి వెళ్ళిపోద్ది, గాల్లో ఒకటి చంపేస్తుంది, అది స్పేస్ గీసి అప్పుడు గ్రాఫిక్స్ ఎవరు తెలియదు కదా. అంటుంటే ఆయన నా ఇంక చూస్తారు ఆయన. అప్పుడు ఆయన ఇంక చూస్తే బాగుండాలమ్మా జాగ్రత్త, బీ కేర్ఫుల్ అది ఇదని కొన్ని ఇది చేసి, బట్ ఏదైతే నాకు ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉంది, యూ కెన్ డెఫినెట్లీ ప్రొసీడ్, బట్ బడ్జెట్ సై కేర్ఫుల్గా ఉండి. తర్వాత మేము భోజనం చేసాం. అప్పుడే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇప్పుడున్న అందరూ హ్మ్. చిన్న ఎవ్రీబడి అప్పుడు బాగా యంగ్ అందరూ ఉన్నాయి. అందరూ కూడా మాతో పాటు అందరూ కలిసి సరదాగా భోజనం చేసాము. ఇప్పుడున్న హీరోస్ అందరూ బుడ్డోళ్ళు అందరూ. అప్పుడు అందరూ రామ్ చరణ్ వాళ్ళు ఇంత ఉండేవాళ్ళు, ఇంత పిల్లలు అప్పుడు. అట్లా నేను ఆయనతో పంచుకున్న రోజులు అట్లాగా